నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో మాట్లాడాలి. నీ హృదయంలో దాచుకున్న బాధలు ఎంత భారంగా ఉన్నాయో నాకు తెలుసు. నిన్ను అర్థం చేసుకోనివారు, నీ మంచితనాన్ని తప్పుగా భావించినవారు, ప్రేమను తిరిగి ఇవ్వకుండా నిన్ను గాయపరిచినవారు ఇంకా నీ జ్ఞాపకాల్లో ఉన్నాయి. కాని పిల్లా, నేను నీకు నేర్పింది ప్రతీకార మార్గం కాదు, క్షమించే మార్గం. క్షమించడం అంటే ఓటమి కాదు, అది గాయపడినా ప్రేమను ఎంచుకునే దైవబలం. క్షమించాల్సిన వారు అర్హులు కాకపోయినా నీవు శాంతికి అర్హుడివి. వారి తప్పు కారణంగా నీ మనసు బంధించబడి ఉండకూడదు. నీవు క్షమించినప్పుడు నీ ఆత్మ పక్షిలా స్వేచ్ఛను పొందుతుంది. క్షమించడానికి నీకు బలం కావాలంటే నా చేతిని పట్టుకో, నేను నీ పక్కనే ఉన్నాను. నీ కన్నీళ్లను తుడిచి నీ హృదయానికి నూతన శాంతిని ఇస్తా. ప్రేమతో క్షమించే మార్గం నడిచే వారిని స్వర్గం ఎప్పుడూ విడిచిపెట్టదు. పిల్లా, ముందుకు సాగు, నేను నీతోనే ఉన్నాను.